తెలుగు జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూస్ రీడర్ స్వేచ్ఛ శుక్రవారం బలవత్ మరణానికి పాల్పడ్డారు. చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్ నగర్లోని ఆమె నివాసంలో రాత్రి 10:30 ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వివరాల ప్రకారం ఫ్యాన్కు లుంగితో ఉరు వేసుకుని తను చాలించింది. 5 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కూతురు మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నారని సమాచారం. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రామ్నగర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీ PDSU రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ రీడర్గా, ప్రెజెంటర్గా, యాంకర్గా పలు న్యూస్ ఛానల్లో పనిచేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్గాను ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ EC మెంబర్గా ఎన్నికయ్యారు. చిన్న వయసులో యాంకర్ స్వేచ్ఛ బలవత్ మరణానికి పాల్పడడం పట్ల పలువురు జర్నలిస్టులు దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తున్నారు.